హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను శంకర్ గౌడ్. కొత్తగూడెం రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో నామ నాగేశ్వరరావు, మాలోత్ కవిత, పల్లా రాజేశ్వరరెడ్డి ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీఈడీలను పంపించు. కొత్తగూడెం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉత్త ఆరోపణలు చేయడము ఎందుకని అగ్రహము, చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే, బీఆర్ఎస్ గెలిస్తేనే నీళ్లు నిధులు గోదావరి నీటిని తరలించుకుపోయేందుకు కుట్రలు, కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే గోదావరిలో వేసినట్టే కొత్త జిల్లాల రద్దుకు ప్రయత్నిస్తున్నారు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమంటున్నాడు అంటే క్లారిటీగా కొత్తగూడెం రోడ్ షోలో పట్టుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో నామనాగేశ్వరరావు అండ్ మాలోత్ కవిత వీళ్ళందరూ కలిసి ఈ ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీఈడీలను పంపించు, ఐటీఈడీలను పంపించు. తర్వాత ఈ రోడ్ షోలో ఏమంటున్నా అంటే ఉత్త ఆరోపణలు చేయడం ఎందుకు అగ్రహము, చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే, చోటేబాయ్ రేవంత్ రెడ్డి, బడేబాయ్ మోడీ. అంటే మరి చోటేబాయ్ ఈ మధ్యన 4 నెలల నుంచే ప్రమాణ స్వీకారం చేసినామంటూ ఒకసారో 2 సార్లు కనిపించిండు. అయినా నువ్వు 10 సంవత్సరాలు ఎంబడున్నావు కదా, మిత్రపక్షం కొనసాగించినావు కదా. మరి కొనసాగించినప్పుడు నువ్వు మోడీకి చాలా దగ్గరి స్నేహబంధం ఉంది కదా. మధ్యంతలో నీకంటే నువ్వే పడుచుకొని ఓ ప్రోటోకాల్ మెయింటైన్ చేయకపోతే, తెలంగాణ ప్రాపర్ ఛానల్ చూపించకపోతుంది, తెలంగాణ ప్రజల గౌరవాన్ని ప్రధాని దగ్గర కాపాడుకోలేకపోతుంది. ఈరోజు మళ్ళీ ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీఈడీలను పంపించు. ఎక్కడ పంపిస్తారు? పంపించిన మళ్ళీ ఏమంటే ఉత్త ఆరోపణలు ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ జాతీయ పార్టీకి ఒకదానికోటి పడదు. అయినా పర్వాలేదు, ఆయన ఒక స్టేట్కు ప్రైమ్ మినిస్టర్ వస్తుందంటే ఆయన కలవడం జరిగింది. దాన్ని పట్టుకొని బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒకటి, ఉత్త ఆరోపణలు ఎందుకు చేయాలి? నువ్వు చేసేటివే నీ జీవితం అంతా ఉత్త ఆరోపణలే, ఏది అర్థం ఉండదు. అలా ఏది అర్థం ఉండదు, ఎవరికి అర్థం ఉండదు, ఎవరికి ఏమంటారు సమర్థించుకుంటావు. తర్వాత ఎవరికి లాభం ఉండదు, ఎవరికో మంచి విధి విధానం ఉండదు. అర్థం లేకుంటే ఏమవుతుంది అంటే చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటేనండి. ఎన్నేళ్ళ సోపతుంది ఆయనకు, ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది రేవంత్ రెడ్డికి ఒక్కసారి రావడానికి. మరి నీ ఎన్నిసార్లు వచ్చినప్పుడు ఒక్కసారి నాకు అనిపించినావు, ఒక్కరోజన ప్రజలను అనుసరించి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకున్నావు కదా. ఒక్కరోజన తలసాని శ్రీనారాయణను పంపించేది నువ్వు మోడీ దగ్గరికి కలవడానికి. అంత దుర్మార్గం పాలన అనేది. ఎందుకంటే నీవు ఒక్కడే పైనుంచి దిగి వచ్చినా అసలు ప్రజలే గారు, నేను చెప్పిందే వినాలి అనే తత్వం ఉన్న మనిషివి నువ్వు. తర్వాత బీఆర్ఎస్ గెలిస్తేనే నీళ్లు నిధులు, ఏం నిధులు? నేను గెలిపియకుంటే 3వ సారి గెలిపిస్తే ప్రజలు నిజంగానే నువ్వు మంచి చేస్తే గెలిపిద్దరు. నీకు ఆ ఛాన్సే లేకుండా తొక్కేసిరు కింద. వ్యతిరేకత వచ్చినాక తీసి అవతల బయట ఎత్తేసిరు గేట్ అవతల. ఇంకేముంది నీకు? గోదావరి నీటిని తరలించుకుపోయేందుకు కుట్రలు. ఏడ కుట్రలు? ఎవడేం మాట్లాడినా దాని అడ్డంగా కుట్రలు, నిందలు, నియామకాలు, ఇటువంటి మాటలే వస్తాయి నీకు. మళ్ళీని చేయాలి, దాన్ని దీన్ని మొత్తం ఏంటంటే బోసి మాటలు. ఇవన్నీ ఏంటంటే బుడిబుడి మాటలు. అంటే ఒక అర్థం లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతావు తప్ప నీ ఏజ్కి ఏంటంటే దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటావు, ఎదుటోని మాట్లాడనివ్వు. అందుకే ఏమంటాడు, ఇలా తరలించుకుపోయేందుకు పెద్ద కుట్రలు చేస్తారు. ఏం కుట్రలు చేస్తారు? ఒక అధికారం ఉన్నది, ఒక స్టేట్ వైజ్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అధికార పార్టీలు ఉన్నాయి, సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు ఎన్నికల కూడా జరుగుతున్నది. ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏము తరలించుకుపోయేందుకు కుట్రలు చేస్తారు? ఒక్కసారి చెప్పు చూద్దాం. నీ బస్సు యాత్రల, నీ మొఖాల యాత్రల చేస్తున్నావు కదా. ఇప్పుడు ఏదో గెలుస్తాను, నాకు ఏదో ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణ మొత్తంలో, నేను గెలిచిన తర్వాత మళ్ళీ నేను తెలంగాణకు హెల్ప్ అవుతుంది. ఏం హెల్ప్ అవుతుంది? నువ్వు గెలిస్తే మోడీకి అవసరం వస్తాయి, మోడీకి అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు నీ బిడ్డను బయటికి రిక్వెస్ట్గా పోయి వాళ్ళ కాళ్ళ మీద పడేసి ఇంత డబ్బులు ఇచ్చి ఇంత ఆస్తులు అన్నీ కొల్లగొట్టుకొని కవితని రిలీజ్ చేయడం తప్ప నీకు తెలంగాణ స్టేట్కి ఏం పనికిరావు నువ్వు చేసినా కానీ. ఏంటంటే ఇప్పుడు వస్తే మళ్ళీ పార్టీని వాడేసాడు. అక్కడ బీజేపీ తరం కాదు, నీ తరం కాదు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలలో చిరస్థాయిగా నిలపడానికి హై టెన్షన్ రేవంత్ రెడ్డి ఎవరికి అంత ఈజీగా ఛాన్స్ ఇయ్యాడు, గుర్తుపెట్టుకో. నీ కుటుంబం మొత్తం వణుకు పుట్టిస్తున్నాడు. అర్థమైతే లేదా ఇంకా నీకు? ఇప్పటికి ఎంతమంది పోయారు? ఒక అమ్మాయి చనిపోయింది, 3-4 పోయినరు. గేట్లు ఓపెన్ చేసినా కానీ మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. నేను ఎవరిని అడగని, ఎవరిని కొనను.
ఇది కాంగ్రెస్ పరిపాలన జరిగే విధానము విధి విధానము అనేసి చెప్తున్నాడు. దానికి నువ్వు పెద్ద కుట్రలు చేస్తున్నారు. తర్వాత గోదావరి నీటిని ఏం తరలించకపోతారు? ఏమైనా అగ్గిపెట్టేనా పుల్లలేసి జేబులో పెట్టుకోనికి? ఏం చేస్తారు? తరలించకపోతే కుట్రలు.